నెల 18వ తేదీ రాత్రి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నారమాకుల తాండా అనే విలేజ్లో రోడ్డు పైన ఒక హిట్ అండ్ రన్ కేసు జరిగింది. చనిపోయాడు అని చెప్పనేసి చిన్న బుడ్డన్న నాయక్, వయసు 37 సంవత్సరాలు, తన్ని ఈశ్వర్ నాయక్, ఇతను నారమాకుల తాండా గ్రామం అనేసి సమాచారం రావడంతో ఇమీడియట్గా పోలీసు పోయి వారిచ్చిన కంప్లైంట్ మేరకు ముందుగా ప్రమాదం వశాత్తు ఎవరు గుద్ది చంపినారని చెప్పి కేసు బుక్ చేసి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. తర్వాత ఎస్పీ గారు మదనపల్లి టౌన్ సిఐ రాజారెడ్డికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన నేరస్థలం పరిశీలించి అలాగే విచారించి అందరిని సాక్షులను విచారించిన తర్వాత ఈ చిన్న బుడ్డన్న నాయకు భార్య రమీల, ఆమె రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వారిద్దరు కలిసి పథకం ప్రకారం ఇతన్ని 18వ తేదీ రాత్రి హత్య చేసి అతని శవాన్ని తీసుకొచ్చి మోటార్ సైకిల్లో ఎవరో హిట్ అండ్ రన్గా వెహికల్ ఏదో గుద్ది చంపేసింది అని చెప్పేసి ఒక రోడ్డు పైన చిత్రీకరించి వేయడం జరిగింది. దానిపైన పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మొత్తం నిజానిజాలని తెలుసుకుంటే వీరిద్దరే అక్రమ సంబంధం పెట్టుకొని రెడ్డప్ప నాయకు మరియు రమీల భర్త బుడ్డన్న నాయకును చంపివేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వారిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 గంటకు వారిని ఎస్ఐ రహీముల్లా, సిఐ రాజారెడ్డి ఇద్దరు కూడా వారిని అరెస్ట్ చేసి ఈరోజు వారిని రిమాండ్కి పంపడం జరిగింది. అతను ఆ రోజు రాత్రి పడుకొని ఉంటే ఎక్కువ అతను తాగుడు అలవాటు ఉంది. తాగి ఎక్కువ పడుకో ఉంటే రుబ్బురోలు తీసి ఫస్ట్ అతన్ని తల మీద వేయడం జరిగింది భార్య. తర్వాత ఆమె ఫోన్ చేసి రెడ్డప్ప నాయకుని పిలిపించి పక్కన వేరే వాళ్ళ మోటార్ సైకిల్ ఉంటే దాని తాళం వీళ్ళ దగ్గర ఉంటే అది తీసుకొని ఆ మోటార్ సైకిల్లో అతను ఎక్కించుకొని ఈ రెడ్డప్ప నాయకు రోడ్డుపైకి తీసుకొని పోయేటప్పుడు అతను చూస్తే అతను ఇంకా కొంత ప్రాణం ఉన్నట్టు తెలుసుకున్నాడు. తిరిగి అతను ఒక సుత్తి తీసుకొని తల మీద మళ్ళా కొట్టి పూర్తిగా చనిపోయాడు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆ బ్లడ్ అంతా కూడా రోడ్డు మీద పడే విధంగా పెట్టి మోటార్ సైకిల్ కూడా దాన్ని కూడా డ్యామేజ్ చేసి ఎవరో గుర్తు తెలియని వెహికల్ గుద్దేసి చంపేసింది అనే విధంగా చిత్రీకరించారు రోడ్డు పైన యాక్సిడెంట్గా. కానీ దాంట్లో పోలీసుల యొక్క దర్యాప్తు వల్ల, పోలీసుల యొక్క విచారణ వల్ల ఇది హత్యగా తెలిసింది. దాన్ని పూర్తిగా ఆల్టర్ చేసి ఈరోజు వారిని అరెస్ట్ చేయడం టూ వీలర్ పక్కింటి అతను పక్కింటి అతనిది. అతని తాళము కనపడడం లేదంట. అతని తాళం వచ్చేసి ఈ ముద్దాయి వాళ్ళ ఇంట్లో ఉండింది, ఉన్నా కూడా అతను చెప్పలేదు. 2 months బ్యాక్ అది ఈరోజు ఈమె గుర్తొచ్చి ఆ తాళం ఇచ్చి ఆ మోటార్ సైకిల్లో రాత్రి 11 గంటల పైన